భారతదేశంలోని ద్వారకాలోని సముద్రనారాయణ ఆలయం ఉంది. ఈ ఆలయము గుజరాత్‌లోని ద్వారకాలో గోమతి నది, అరేబియా సముద్రం కలిసే గోమతి సంగమ ప్రదేశములో ఈ ఆలయము ఉంది. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాతనమైన ఆలయము. ఈ ఆలయము 2000 సంవత్సరాల నాటిది. ఈ పురాతన ఆలయములో శ్రీకృష్ణుడితో ముడిపడి ఉన్న ప్రాముఖ్యతతో పాటు సముద్ర దేవుడు, వరుణదేవుడు మరియు గోమతి దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయము ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలలో ఒకటి. ఇక్కడ భక్తులు నారాయణ్ణి సముద్రము రూపములో పూజిస్తారు. ఈ ఆలయంలో సముద్ర నారాయణ విగ్రహం ఇసుక రంగులో ఉంటాడు. సముద్ర అలలు ఈ ఆలయాన్ని తాకుతూ ఉంటాయి. గోమతి నది పాపాలను కడిగివేస్తుందని నమ్ముతారు. అందువల్ల భక్తులు ప్రధాన ద్వారకాధీశు ఆలయాన్ని సందర్శించే ముందు ఇక్కడ పవిత్ర స్నానాలు మరియు పూజలు చేస్తారు. ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ఈ ఆలయం ద్వారకాధీశు ఆలయం వెనక ఉన్నది. ఇక్కడ వందలాది పక్షులు ఉంటాయి. భక్తులు పక్షులకు ఆహారం వేస్తారు. ఇక్కడ నదిలో చాలా చేపలు కూడా ఉంటాయి. గోమతి నది అవతల వైపు పంచనాద తీర్థం అని పిలువబడే 5 పవిత్ర బావులు ఉన్నాయి. వీటిలో నీరు తియ్యగా ఉంటుంది. ఈ